సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆత్మబంధువులారా, ఈరోజు అష్టావకర గీత 53వ భాగం అంటే 18వ అధ్యాయంలో మనం 27వ శ్లోకం చూస్తున్నాం. నానా విచార సుశ్రాంతః ధీరో విశ్రాంతి మాగతః న కల్పతే న జానాతి న శృణోతి న పశ్యతి. ఇది అంటే నైషా తర్కేన మది రాపనేయ అనేది ఒక మంచి సేయింగ్ ఉంది మన వేదాంతంలో. అంటే వేదాంతంలో తర్కం ఉంటుంది, అయితే మనం మాట్లాడుకునేది ఎప్పుడు కూడా అబ్సల్యూట్ ట్రూత్, అంటే సత్యాన్ని నిరూపించడానికి తర్కం అవసరం లేదు అంటాయి ఉపనిషత్తులు. తర్కం అంటే లాజిక్ అన్నమాట. కొన్ని పరిమితులు ఉంటాయి తర్కానికి. ఇప్పుడు మన సైన్స్లో ప్రయోగాలు చేస్తారు సైంటిస్టులు, ఒక డేటా సంపాదించి మన ముందు ఆ ఫలితాన్ని ఉంచుతారు. అంటే సైంటిస్టులు కలెక్ట్ చేసిన డేటా ఎక్కడిది? ఇంద్రియాల ద్వారా. సైంటిస్టులకు ఇంద్రియాలు ఉంటాయి కదా. ఇంద్రియాలు అంటే చెవి, చర్మము, కన్ను, నాలుక, ముక్కు. అంటే జ్ఞానేంద్రియాల ద్వారా సేకరించిందే. సైంటిస్టులు ఏం చెప్పినా కూడా ఆత్మ గురించి చెప్పరు, ఆధ్యాత్మిక జీవితం గురించి చెప్పరు. జ్ఞానేంద్రియాల ద్వారా సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తారు, డేటా, అంతవరకే. ఒక మాట చెప్తాను, మీకు బాగా అర్థమవుతుంది. నువ్వు సముద్రం దగ్గర కూర్చున్నావు, నీ చేతిలో ఒక పాత్ర ఉంది, యుటెన్సిల్. నీ పాత్ర సైజుని బట్టి సముద్రంలోని నీటిని నువ్వు తీసుకోగలవు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? ఎందుకు చెప్తున్నానంటే, నీ పాత్ర సైజుని బట్టి సముద్రంలోని నీటిని ఎట్లా తీసుకుంటావో అలాగే నీ జ్ఞానేంద్రియాల నాణ్యతను బట్టి సైంటిస్టులు ప్రయోగాలు చేస్తారు. అంటే సైంటిస్టుల డేటా అసంపూర్ణంగా ఉంటుంది. ఎందుకంటే జ్ఞానేంద్రియాలు అసంపూర్ణం కదా. ఈ మిడిమిడి జ్ఞానంతో, అరకొర జ్ఞానంతో ప్రపంచం యొక్క, అంటే ప్రపంచం అంటే టోటాలిటీ కదా, సమష్టి కదా, ఎష్టి సమష్టి కదా. సో సమష్టి యొక్క పూర్ణత్వాన్ని మనం తెలుసుకోలేము. అంటే ప్రపంచం యొక్క సత్యత్వాన్ని మరి మనం ఎలా తెలుసుకుంటాము అంటే అది అసాధ్యం. అసాధ్యం. ఎందుకంటే జ్ఞానేంద్రియాలు దృశ్యాన్ని పరిశీలించగలవు, అంటే ఆబ్జెక్టును పరిశీలించగలవు అంతే. అవి దృక్కు అంటే సబ్జెక్టుని పరిశీలించలేవు. ఎవరు దృక్ అంటే? సబ్జెక్టు అంటే చైతన్యము, ఆత్మ. చైతన్యాన్ని పరిశీలించలేవు. ఇది సైన్స్ లోపం. సైన్స్ యొక్క పెద్ద లోపం ఇదే. కాబట్టి మీరు ఏది చెప్పినా కూడా నువ్వు మరి సైంటిఫిక్గా నిరూపిస్తావా? ఆధ్యాత్మిక జీవితంలో, ఆధ్యాత్మిక జీవితం అంటే ఆత్మ లక్షణాలను కానీ, అంటే చైతన్య లక్షణాలను కానీ, ఈ వేదాంత రత్నాలు ఇవన్నీ కూడా సైంటిఫిక్గా నిరూపిస్తావా అన్నవాడు మూర్ఖుడు. సైంటిఫిక్గా నిరూపించలేము. అసలు సైంటిస్టులు ఇంతవరకు కాన్షియస్నెస్ ఉందని ఒప్పుకోలేదు. మన చైతన్యం మ్యాటర్లోంచి వచ్చిందంటారు వాళ్ళు. మ్యాటర్లోంచి వచ్చింది మళ్ళీ మ్యాటర్లో కలిసిపోతుంది అంటారు.
సైన్స్ ద్వారా మన ఆత్మను కానీ ఆత్మ లక్షణాలను కానీ మనం రిజెక్ట్ చేయలేం, యాక్సెప్ట్ చేయలేం. అది అంతే, అదే ఇదే. చెవి చెవే, కన్ను కన్నే. కన్ను చూస్తుంది, చెవి వింటుంది. విన్నదాన్ని మరి కంటితో నన్ను నిరూపిస్తావా అంటే మూర్ఖత్వం కదా. కంటితో చూసిన దాన్ని మరి చెవి అబ్జెక్ట్ చేసిందంటే నాన్ సెన్స్ కదా. అది చెవి ఫీల్డ్ చెవిదే, కన్ను ఫీల్డ్ కన్నుదే. అలాగే సైన్స్ ఫీల్డ్ సైన్స్దే. ఏంటి ఫీల్డ్? సైన్స్ ఫీల్డ్ ఏమిటి? దృశ్యం దృశ్యం దృశ్యం. ఎంత మటుకు డేటా కలెక్ట్ చేయటం. ఆ డేటా ఎక్కడి నుంచి? మన జ్ఞానేంద్రియాల ద్వారా. జ్ఞానేంద్రియాలు నీకు ఒక రకం, నాకు ఒక రకం. నీకు ఒక తెలివి, నాకు ఒక తెలివి. అంతే. ఇది కదా సత్యం. ఇది సైన్స్ లోపం. యాజ్ఞవల్క్య అంటాడు, విజ్ఞాతారం అరేకేన విజానీయాత్. చాలా చాలా మంచి మాట యాజ్ఞవల్క్య మహర్షి అంటాడు. విజ్ఞాతారం అరేకేన విజానీయాత్. నీవు అబ్జర్వర్ని అబ్జర్వ్ చేయలేవు. అబ్జర్వర్ డేటాను అబ్జర్వేషన్ ద్వారా పొందలేవు. అంతెందుకు, బ్రహ్మసూత్రాల్లో వ్యాసాచార్య ఏమంటారు? తర్కస్య అప్రతిష్ఠానాత్. తర్కస్య అప్రతిష్ఠానాత్ అంటే తర్కం ద్వారా సంపూర్ణ సత్యాన్ని కనుగొనలేవు. బుద్ధిజం తర్క ప్రధానమైంది. మన సిస్టమ్స్ కొన్ని ఉన్నాయి, సాంఖ్య, న్యాయ, వైశేషిక, ఇవన్నీ తర్క ప్రధానంగా ఉంటాయి. ఆదిశంకరాచార్య అంటారు. మరి బ్రహ్మసూత్రాల్లో ఆదిశంకరాచార్య ఆయన భాష్యంలో ఈ దర్శనాలను ఒక్కొక్కటి తీసుకుంటారు, వాటిలోని లోపాలను ఎత్తి చూపారు. దాని గురించి ఒక మంచి శ్లోకం కూడా ఉంది. యత్నేన అనుముతోపి అర్థ కుశలైః అనుమాతృభిః అభియుక్తతరైః అన్యైః అన్యథా ఏవ ఉపపద్యతే. అర్థం ఏమిటంటే, ప్రపంచంలోని మేధావులు చెప్పిన సిద్ధాంతాలను తరువాతి తరంలోని మేధావులు ఖండిస్తారు, అంటే లోపాలను ఎత్తి చూపుతారు. ఐన్స్టైన్ చాలా గొప్ప సైంటిస్ట్ కదా. ఐన్స్టైన్ సిద్ధాంతాలను కూడా తర్వాతి సైంటిస్టులు సవరించారు. కాబట్టి ఒక సైంటిస్టు మరొక సైంటిస్టు కనిపెట్టినటువంటి విషయాన్ని ఖండిస్తాడు. అలాగే ఇప్పుడు ఈ సృష్టి గురించి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి, వందల సిద్ధాంతాలు ఉన్నాయి సైంటిస్టులు చెప్పినవి. ఏది కరెక్ట్ చెప్పలేం కదా. దయానంద స్వామీజీ అంటారు, సినిమాలో హిట్ సాంగ్స్ ఉంటాయి, కొన్ని హిట్ సాంగ్స్ అంటారు, అంటే బాగా హిట్ అవుతాయి అన్నమాట. తెలుగు సినిమాలో కానీ హిందీ సినిమాలో కానీ సినిమాలో హిట్ సాంగ్స్ అంటాం మనం. ఎప్పుడు అంటాం? ఇప్పుడే ఒక 10 రోజులు, నెల రోజులు, 2 నెలలు, సంవత్సరం, ఇంకా అంతే. ఎవరి నోట్లో చూసినా ఆ పాటలే వినపడుతుంటాయి. ఎందుకంటాం హిట్ సాంగ్స్ అని? 2 కారణాలు ఉన్నాయి. అప్పటి వరకు మిగిలిన పాటలని ఉన్నటువంటి మిగిలిన పాటలను అవి హిట్ చేస్తాయి. వాటిని పక్కన పెట్టేసి ఇవి వస్తాయన్నమాట ఫీల్డ్లోకి, మనం మంచిగా పాడుకుంటుంటాం. ఇంకొక ప్రమాదం ఏమిటంటే, వేరే ఒక మంచి సాంగ్, మంచి ఫ్రెష్ సాంగ్స్ వచ్చి, కొత్త సాంగ్స్ వచ్చి మనం పాడుకునేటువంటి హిట్ సాంగ్స్ని హిట్ చేస్తాయి. అది ఈ సాంగ్స్ ఏమో పాత సాంగ్స్ని హిట్ చేస్తాయి, హిట్ అవుతాయి. మళ్ళీ కొత్త సాంగ్స్ వచ్చి వీటిని హిట్ చేస్తాయి, మళ్ళీ కొత్త సాంగ్స్ హిట్ అయిపోతాయి అన్నమాట. దే హిట్ ఓల్డ్ సాంగ్స్, దే ఆర్ హిట్ బై న్యూ సాంగ్స్. అట్లా. అలాగే సైన్స్ సిద్ధాంతాలన్నీ కూడా హిట్ సిద్ధాంతాలు. ఎందుకని? పాత సిద్ధాంతాలను అవి హిట్ చేస్తాయి, కొత్త సిద్ధాంతాలు వచ్చి వీటిని హిట్ చేస్తాయి. అంటే వేదాంతంలో తర్కాన్ని ఎందుకు ఉపయోగిస్తామంటే,
వేదాంతంలో తర్కాన్ని ఎందుకు ఉపయోగిస్తామంటే, తమాషా చూడండి, తర్కం వేదాంతానికి పనికిరాదు అని చెప్పడానికి. చూడండి ఎంత తమాషాగా ఉంది. వేదాంతంలో తర్కాన్ని ఎందుకు ఉపయోగిస్తాము అంటే, బాబు నాయన, తర్కం వేదాంతానికి పనికిరాదు అని చెప్పడానికి. అంటే వేదాంతం తర్కానికి అందదు 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 అంతే. వేదాంతం తర్కానికి అందదు. దట్స్ ఇట్. తర్కం ద్వారా వేదాంత సత్యాలు అంటే అబ్సల్యూట్ సత్యాలు నిరూపించలేము, అలా అని ఖండించలేం కూడా. ఇది అర్థం చేసుకోవటానికి మనం తర్కం ఉపయోగిస్తాం. శ్రోతవ్య, మంతవ్య, నిధిధ్యాసితవ్య, ఇది తర్కం. మననంలో మనం తర్కాన్ని ఉపయోగిస్తున్నాం. మననంలో అంటే పదే పదే గుర్తు చేసుకుంటాం వేదాంతంలో ఉన్న మాటల్ని, వాక్యాలని, వేదాంత వాక్యాల్ని గుర్తు చేసుకోవటం కదా మననం అంటే. తర్కాన్ని ఉపయోగిస్తాం. కానీ ఎందుకు ఉపయోగిస్తామంటే వేదాంతాన్ని సమర్థించడానికి కానీ ఖండించడానికి కానీ మనం ఉపయోగించాం తర్కాన్ని. వేదాంతాన్ని అర్థం చేసుకోవటానికి ఉపయోగిస్తాం. అపోహల్ని, భ్రమల్ని, పాత వాసనల్ని దూరం చేసుకోవడానికి ఉపయోగిస్తాం. సంశయ నివృత్తికి ఉపయోగిస్తాం. నానా విచార సుశ్రాంత అంటున్నారు అష్టావక్ర మహర్షి. అంటే ప్రారంభంలో సాధకుడు తర్కం అర్థం కాక అలసిపోతాడు. అంటే తర్కానికి ఇవి అందవు కదా, అలసిపోతాడు అనమాట. మననంలో బుద్ధిపరమైన సంశయాలను తొలగించుకుంటాడు. ఆ తర్వాత అంటే సంశయ నివృత్తి జరిగిన తర్వాత వేదాంతం సరిగ్గా అర్థమవుతుంది. వేదాంతానికి సరైన అర్థం ఏమిటి అని అడిగితే ఏం చెప్తారు మీరు? వేదాంతానికి సరైన అర్థం చెప్పుము అంటే సబ్జెక్టుని ఆబ్జెక్టుని సరిగా విడదీసి చూడగలగటం, అది అంతే వేదాంతం అంటే. సబ్జెక్టుని ఆబ్జెక్టుని కరెక్ట్గా సరిగ్గా విడదీసి చూడగలగటం. సబ్జెక్ట్ అంటే ఇది వరకు అంటే వేదాంతానికి రాకముందు, అంటే వేద పూర్వ భాగంలో, కర్మకాండలో అని అర్థం. సబ్జెక్ట్ అంటే ఇది వరకు జీవాత్మ. జీవాత్మ అంటే నా దేహము, నా మనస్సు, నా ఇంద్రియాలు, నా కుటుంబం, నా జగత్తు, ఇవన్నీ సబ్జెక్టులు కలిసి ఉంటాయి. వేదాంతానికి వచ్చిన తర్వాత, వేదాంతం బాగా అధ్యయనం చేసిన తర్వాత, ఎంతో తర్కం తర్వాత సబ్జెక్టు ఆబ్జెక్టు స్పష్టత వచ్చిన తర్వాత, ఏమిటి ఆ స్పష్టత? ఏమిటి ఆ స్పష్టత? ఏమిటంటే దేహము, మనస్సు, ఇంద్రియాలు, కుటుంబం, ముఖ్యంగా ఈ 4. దేహము అంటే నా దేహం, ఎవరికి వాళ్ళు అనుకోవాలి, నా దేహం, నా మనస్సు, నా ఇంద్రియాలు, నా కుటుంబం, నేను, నా భార్య, నా పిల్లలు, మా అత్తగారు, మా మామగారు, మా అమ్మ, మా నాన్న, ఇట్లా ఇంపార్టెంట్ కుటుంబ సభ్యులు అనమాట. నా దేహము, నా మనస్సు, ఇంద్రియాలు, నా కుటుంబం అంతా ఒక దృశ్యంలాగా జగత్తులో కలిపేస్తాను. అవన్నీ దృశ్యంలాగా అంటే దృశ్య ప్రపంచంలాగా చూడగలగాలి. ఇది ఆబ్జెక్ట్. ఏంటి ఆబ్జెక్ట్? ఇదివరకు ఆబ్జెక్ట్ ఎవరు? నేను, నా మనస్సు, ఇదంతా సబ్జెక్ట్ ఇదివరకు. ఇప్పుడు సబ్జెక్ట్ నుంచి దాన్ని తీసేసి ఆబ్జెక్ట్ చేసేసాం. ఈ సబ్జెక్టు ఆబ్జెక్టు
తేడాలే మనకు వేదాంతం అంటే. నాకు చాలా పరపతి ఉంది అన్నాడనుకో, అంటే దేహంతో మమేకం అయిపోతున్నాడు అనమాట, దేహాభిమానం. నేను మినిస్టర్‌ని, నేను అంటే అట్లా అన్ని పనులు అయిపోతాయి. ఒక ఫోన్ చేస్తే నా పనులన్నీ అయిపోతాయి. నాకు చాలా ఇన్‌ఫ్లూయెన్స్ ఉంది అన్నాడనుకోండి. వాడు దేహాభిమానంతో అంటున్నాడు ఆ మాట. సో, కాబట్టి దేహం లేదు, నాకు దేహం లేదు, నాకు మనస్సు లేదు, నాకు కుటుంబం లేదు, నాకు ఏమీ లేదు. అన్ని జగత్తులో కల్పేశాను. నాకేముంది? ఆత్మ మాత్రం ఉంది. నాకు ఆత్మ మాత్రం ఉందనకూడదు. నేనే ఆత్మస్వరూపాన్ని అని సబ్జెక్టు ఆత్మస్వరూపంగా భావించితే, అలా నిలబడగలిగితే, అప్పుడు ఏమనాలి నేను? శుద్ధ చైతన్య ఆత్మను. మీకో ఫార్మ్ ఇచ్చి హాస్పిటల్‌లో డాక్టర్ గారి దగ్గరికెళ్ళినప్పుడు ఇది ఫిలప్ చేయండి అంటారు. పేరు శుద్ధ చైతన్య ఆత్మ. ఏకం నిత్యం సారం సత్యం అయినటువంటి ఆత్మ. అఖండ ఆత్మ. సచ్చిదానంద ఆత్మ. అసంగ ఆత్మ. అలా రాసుకుంటూ పోకూడదు పేరంటే. ఏజ్ అంటే ఏం చేస్తారు? ఏజ్ ఏముంటుందండి? ఆత్మకి ఏజ్ ఏముంటుంది? నిత్యం గదా! నిత్యము. ఏజ్ అంటే నిత్యము. కాలాతీతః నిత్యం. ప్లేస్ ఎక్కడుంటున్నావు? దేశాతీతః ఎక్కడుండేదేముంది? ఆత్మ ఎక్కడుంటుంది? అంతటా ఉంటుంది. మొత్తం. ఆత్మ లేని ప్రదేశం ఏది? ఇది తెలుసుకోవటం వరకే, అర్థం చేసుకోవటం వరకే. ప్రాక్టికల్‌గా దైనందిన జీవితంలో, డే టు డే లైఫ్‌లో ఇది రాయం. ఎక్కడన్నా అప్లికేషన్ ఫిలప్ చేయమంటే ఇలా రాయం మనం. తెలుసుకోవటం వరకే. భావనాత్ అంతే. క్రియాత్ అంత మామూలే మన జీవితంలో. నా పేరు, నా అమ్మ పేరు, మా నాన్నగారి పేరు, మా అమ్మగారి పేరు, నా భార్య పేరు, పిల్లల పేరు, ఇదంతా క్రియ. క్రియలో క్రియే. కానీ భావనలో, మనస్సులో, మనసంతా కూడా ఆత్మలో రమించాలి. ఆత్మస్థితిలో ఉండాలి. ఇది చెప్పవసరంలా ఎవరికీ. కనపడిన వాళ్ళకల్లా బాబు ఇట్రా, మనం బస్ స్టాండ్‌లో కూర్చున్నాం. బస్సు రాలేదు కొంచెం ఒక 10 నిమిషాల దాకా. ఆ పక్కన నలుగురుంటారు. నేను ఆత్మస్థితిలోకి వెళ్ళిపోతున్నానండి. ఏదో మీతో మాట్లాడుతున్నాను గానీ, నేను ఆత్మలో రమిస్తుంటా ఇప్పుడు అని వాళ్ళకి పని కట్టుకొని నువ్వు చెప్పవసరం లేదు. అంటే బస్సు రావడానికి 5 నిమిషాలు ఉంది గదా! ఇట్లా ఆర్ష విద్యా తరంగిణి అని ఒకటుందండి. అక్కడ పలానా వీళ్ళు చెప్తుంటారు. నేను ఆత్మలో రమిస్తుంటాను. నేను చైతన్యాన్ని. ఏదో మీతో మాట్లాడుతున్నాను గానీ, నాకంతే ఇదొక ఆట. బస్సు ఎక్కుతానా అదొక ఆట. బస్సు దిగుతానా ఆట. వినోదం. కండక్టర్ చెప్తాడా ఏదో చెప్తాను. చార్మినార్ అంటాను. లేదా సికింద్రాబాద్ స్టేషన్ అంటా. అదొక ఆట. ఇలా మీకు మీరుగా నేను ఆత్మస్థితిలో ఉన్నాను, ఆత్మలో రమిస్తున్నాను అని అందరికీ చెప్పాల్సిన, అంటే చాటించాల్సిన అవసరం లేదు. మీరు తంబూరా శృతిలాగా లోపల, మీ లోపల మీ మనసులో ఆ భావన పెట్టుకోండి. ఏం భావన పెట్టుకోవాలి? చైతన్య లక్షణాలు మర్చిపోకూడదు. చైతన్యం ఈ శరీరంలో ఒక భాగం గాదు. ఈ శరీరం యొక్క లక్షణం గాదు. ఈ శరీరం నుండి ఉత్పత్తి చెందింది కాదు. ఇది రహస్యం. వేదాంత రహస్యం. అసలైన రహస్యం. సైన్సు చైతన్యం యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోలేదు. చైతన్యం ఒక ఆబ్జెక్ట్‌గా, ఒక దృశ్యంగా అది అబ్జర్వ్ చేసేది కాదు. దాని గుణాలను, లక్షణాలను పరిశీలించలేం. సైన్స్‌కి మన చైతన్యానికి ఉన్నటువంటి 5 లక్షణాలు ఎప్పటికీ అర్థం కావు. అర్థం కావు. వేదాంతం ద్వారానే చైతన్య లక్షణాలను అర్థం చేసుకోగలం మనం. చైతన్యం శరీరంలో ఒక భాగం కాదు. శరీరం యొక్క లక్షణం కాదు. శరీరం నుంచి మరి ఉత్పత్తి చెందింది కూడా కాదు. రెండవ లక్షణం ఏమిటి? చైతన్యం స్వతంత్రమైనది. శరీరం అంతటా వ్యాపించి శరీరానికి ఒక ప్రాణం పోస్తుంది, జీవాన్ని ఇస్తుంది. మూడోది, చైతన్యం ఈ దేహానికి మాత్రమే పరిమితం అవ్వలేదు. అది
దేశాతీతం, దేహాతీతం, సర్వవ్యాపి. శరీరం నాశనం అయితే చైతన్యం నాశనం అవ్వదు. 4వది అంటే శరీరం పతనం చెందాక కూడా చైతన్యం ఉంటుంది. ఈ దేహం చనిపోయిన తర్వాత కూడా చైతన్యం అలాగే ఉంటుంది. అది నిత్యం, కాలాతీతం. 5వ పాయింట్ ఏంటి? శరీరం చనిపోయింది, శరీరం మరణించింది. శరీరం పతనం తర్వాత కూడా ఉంటుందన్నాక చైతన్యం. మరి ఎక్కడుంది? ఎక్కడ దాక్కుంది? శరీరం మరణించింది కదా, శరీరం ఉన్నప్పుడు శరీరంలో ఉంది అంటున్నాం. మరణించింది, మరి ఎక్కడో చోట ఉండాలి కదా. నీకు చైతన్యం శరీరం మరణించిన తర్వాత కనపడదు. చైతన్యం ఉంది అని తెలుస్తుంది. దేహం మాట్లాడుతుంది కాబట్టి చైతన్యం ఉంది. దేహం చేతులు ఊపుతుంది కాబట్టి చైతన్యం ఉంది. ఇంకా దేహం ఏం చేస్తుంది? ఇంకా దేహం చనిపోయిన తర్వాత ఇంకా చైతన్యం ఉన్నట్టు దేహం ద్వారానే తెలుసుకుంటావు కదా. మరి దేహం లేదు కాబట్టి నీకు చైతన్యం ఉందని ఎలా తెలుస్తుంది? తెలియదు, కనపడదు. ఎందుకు కనపడదు? ఈ దేహం, ఈ శరీరం అనేటటువంటి మాధ్యమం, చైతన్యాన్ని ప్రతిబింబింపజేసేటటువంటి శరీర మాధ్యమం అంటే రిఫ్లెక్టెడ్ కాన్షియస్నెస్ కదా మనం చూసేది. సో చైతన్యాన్ని ప్రతిబింబింపజేసేటటువంటి శరీర మాధ్యమం లేదు, చనిపోయింది. కాబట్టి నీకు చైతన్యం కనిపించదు. నీకు కనిపించినంత మాత్రాన చైతన్యం లేనట్టు కాదు. నాకు హ్యాపీగా లేదు అంటావా? నీ కర్మ. అర్థం చేసుకోవాలది అంతే. సైన్స్ ఈ 5 చైతన్య లక్షణాలను నిర్ధారించలేదు. సైన్స్ ఖండించలేదు కూడా. నిర్ధారించాలన్నా ఖండించాలన్నా ఆబ్జెక్టుగా అబ్జర్వ్ చేయాలి. ఎట్లా అబ్జర్వ్ చేస్తావు? ఆబ్జెక్ట్గా చైతన్యాన్ని ఆబ్జెక్ట్గా అబ్జర్వ్ చేయలేవు కదా. అందుకని వేదాంతంలో దృక్కు దృశ్య వివేకం స్పష్టంగా ఉంటుంది. సబ్జెక్టులో దేహము, మనస్సు, ఇంద్రియాలను కలుపుకుంటే నేను జీవ జగత్ ఈశ్వర గ్రూప్ లో ఉన్నానని అర్థం. సబ్జెక్టులో దేహ మనో ఇంద్రియాలను కలుపుకోకుండా తీసేస్తే, సబ్జెక్ట్లో దేహము, మనస్సు, ఇంద్రియాలు, కుటుంబం అవన్నీ తీసేస్తే, అంటే మినహాయిస్తే, అంటే కలుపుకోకుండా ఉంటే అప్పుడు నేను ఆత్మ అనాత్మ గ్రూప్ లో ఉన్నాను అని అర్థం. జీవ జగత్ గ్రూపుకు సంసారం తప్పదు. జీవ జగత్ గ్రూపుకు సంసారం తప్పదు. ఆత్మనాథ్ గ్రూపుకి ఏం తప్పదు? మోక్షము తప్పదు. నాకు వద్దు సార్ మోక్షం, వద్దనుకున్నా మోక్షం వచ్చి తీరుతుంది. నువ్వు ఆత్మానాత్మ గ్రూప్ లో ఉన్నావంటే మోక్షము నువ్వు వద్దనుకున్నా కూడా వస్తుంది వస్తుంది వస్తుంది. 5 వేదాంత రత్నాలను మర్చిపోకూడదు. 5 వేదాంత రత్నాల్లో 5వ రత్నం ఏం చెబుతుంది? నా అసలు స్వరూపం మర్చిపోయి ఎవరికి వాళ్ళు అనుకోవాలి. నా అంటే ఎవరికి వాళ్ళు అనుకోవాలి. నా అసలు స్వరూపం మర్చిపోయి నా జీవితాన్ని భారంగా చేసుకుంటున్నాను. నా స్వరూప నిష్టలో ఉండి జీవితాన్ని ఒక ఆటగా మలుచుకుంటాను. నా దేహము, మనస్సు, ఇంద్రియాలు, నా కుటుంబం జగత్తులో కలిస్తే అనాత్మగా భావించి జీవితం ఒక టీవీ సీరియల్ లాగా తేలిగ్గా చూడగలుగుతాము. మనం ఏం చేస్తామంటే సాధారణంగా 2 పనులు చేస్తాం. సాధారణంగా గతాన్ని తలుచుకొని పశ్చాత్తాపంతో కృంగిపోతాం. లేదంటే భవిష్యత్తు గురించి బెంగతో నలిగిపోతాం. ఎవరిని పలకరించినా కూడా పిల్లలు ఇక్కడ లేరు,
ఎక్కడెక్కడో ఉన్నారు. రేపు నేను టప్ అంటే చనిపోతే వాళ్ళు ఎప్పుడొస్తారు? 3 రోజులు పడుతుంది వాళ్ళు రావటానికి. అంటే 3 రోజులు నా శవాన్ని ఒక ఐస్ బాక్స్‌లో పెట్టి ఉంచుతారు కదా! వాళ్ళు అసలు వస్తారా? వాళ్ళకి మెసేజ్ ఎప్పుడు వెళ్తుంది? వాళ్ళకి నిజంగా మరి విమానం టికెట్ దొరుకుతుందా? వస్తారంటారా అసలు ఆళ్ళు? నా నా అంతిమ యాత్ర ఎలా జరుగుతుంది? ఇదే బెంగ. భవిష్యత్తు భవిష్యత్తు గురించి బెంగ. నాకు మళ్ళీ క్లాసులు 10 ఏళ్ళు, 20 ఏళ్ల నుంచి క్లాసులు అటెండ్ అవుతున్నాను. పిల్లలు చాలా ప్రమాదం. పిల్లలు అసలు ఇండియాలో లేకుండా ఉంటే అదేనండి ప్రాబ్లమ్. పిల్లలతోనే ప్రాబ్లమ్. నాకు అన్నీ బానే ఉన్నాయి. కానీ పిల్లలు దూరంగా ఉన్నారు. మరి చనిపోతే అది కష్టం కదండీ! మీరు అదృష్టవంతులు. మీ పిల్లలంతా ఇండియాలోనే ఉన్నారు. హైదరాబాద్‌లోనే ఉన్నారు. దిస్ ఈజ్ నాన్‌సెన్స్. ఇలా ఆలోచించే వాళ్ళు అమాయకులు, మూర్ఖులు. అంటే శాస్త్రం చెప్పేది మాట. నేననే మాట కాదు. ఎందుకంటే మరి ఎంతో యజ్ఞం చేసి, చక్కగా యాగం చేసి కన్నాడు కదా! రాముడు, లక్ష్మణుడు వాళ్ళని. దశరథ మహారాజు దగ్గర రాముడు ఉన్నాడా? లక్ష్మణుడు ఉన్నాడా? ఎవరున్నారు? నలుగురు నలుగురు మంచి జెమ్స్ కదా వాళ్ళు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. అటువంటి జెమ్స్ నలుగురున్నారు. ఒక్కడున్నాడా? దశరథ మహారాజు చనిపోయినప్పుడు. ఈ మధ్య 10 మంది కొడుకులున్నారంట ఒకాయనకి. 10 మంది కొడుకులే. అసలు ఆడపిల్లలు లేరు. ఆయన ట్రైన్‌లో చనిపోయాడు. ట్రైన్‌లో జర్నీ చేస్తూ చనిపోయాడు. ఈ మధ్య పేపర్‌లో వచ్చింది. తెలీదు. అతను అనామకుడు. తెలీదు ఎక్కడో దారిలో ఎక్కడో వస్తున్నాడు. ఒక పెద్ద ట్రైన్ అది. చాలా లాంగ్ జర్నీ. నాగ్‌పూర్ దగ్గర ఎక్కడో పడిపోయాడు చూసారు. దిస్ ఈజ్ ఎ డెడ్ బాడీ ఎక్కడో పెట్టేశారు. ఒక చోట పెట్టేశారు దాన్ని. పెట్టేసి అదే 10 రోజులకో, 11 రోజులకో మా నాన్నగారండి మాకు ఇప్పుడు అని మెల్లగా వచ్చారు ఒక్కొక్కళ్ళు. 10 మంది పుత్రులున్నారు. అనాథలాగా చనిపోయాడు. అక్కడి దాకా ఎందుకు? కృష్ణుడు చావు చాలా విచిత్రం. కొన్ని రోజులు పట్టింది కృష్ణుడు డెడ్ బాడీ ఎక్కడుందో తెలుసుకోవటానికి. పాండవులకి అర్జునుడు వాళ్ళంతా ఎతుకుతున్నారు. ఎక్కడ చనిపోయాడు? ఎక్కడ డెడ్ బాడీ ఎక్కడ? కృష్ణుడు డెడ్ బాడీ ఎక్కడుంది? ఇది 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 శాస్త్రం. శాస్త్రంలో ఉన్న మాట చెబుతున్నాను నేను. సో, కాబట్టి ఈ బెంగలొద్దు. ఈ 5 వేదాంత రత్నాలని ఒక్కసారి నెమరేసుకోవాలి. నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని. ఏకం నిత్యం సారం సత్యం. అది ఒకటి. ఎప్పుడు అనుకోవాలి? నిరంతరం అనుకోవాలి. మీరు పెళ్ళికెళ్లారు, ఎంగేజ్‌మెంట్‌కెళ్లారు, పేరంటానికెళ్లారు, లేదా ఎక్కడికో ఒక చోటకెళ్లారు మీరు. అందరితో మరి కబుర్లేసుకునే బదులు ఈ లోపల మననం చేసుకుంటూ ఉండండి. నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని. శాంతి, ఆనందం, భద్రత నా నుంచే వస్తున్నాయి. కేవలం నా ఉనికి వల్లే ఈ భౌతిక శరీరానికి జీవం ఏర్పడి అది ఈ జగత్తులో వ్యవహారం నడపగలుగుతోంది. ఈ శరీరంలో గాని, అంటే జడ శరీరంలో గాని, జడ జగత్తులో గాని ఏం జరిగినా, ఏ సంఘటన జరిగినా నన్ను చెలింపజేయలేదు. నా స్వస్వరూప స్థితి, నా ఆత్మ స్థితి, నా చైతన్య స్థితి నేను మర్చిపోయి నా జీవితాన్ని భారంగా చేసుకుంటున్నాను. నా స్వరూప స్థితిని గుర్తుపెట్టుకుని, నా స్వరూప నిష్టలో ఉండి, నేను ఆత్మస్థితిలో ఉండి, ఆత్మనిష్టలో ఉండి, నా జీవితాన్ని ఒక ఆటగా మలుచుకుంటాను. మన స్వామి పరమార్థానందజీ చెన్నై సమస్త మానవాళి కోసం ఏరి కోరి చెప్పినటువంటి ఆణిముత్యాలు వేదాంత రత్నాలు. మన మాతాజీ కోరికే ఇది. అంతా మనం ప్రింట్ చేయించాం. మన పేజ్ మార్కర్స్ అంటాం కదా, మీ అందరి దగ్గరే ఉన్నాయి పేజ్ మార్కర్స్. ఒక పక్కన చైతన్య లక్షణాలు, ఇంకో పక్కన వేదాంత రత్నాలు. అది 5, ఇది 5. చూడండి మీరు. చాలా మందికి మీలో దాదాపు 99.9% కంటతా వచ్చే ఉంటాయి ఈ పాటికి. ఏమన్నా కొత్త వాళ్ళు ఉంటే తీసుకోండి.
డాక్టర్ గారి దగ్గర కానీ, రామ్మోహన్ రావు గారి దగ్గర కానీ, మన వాళ్ళ ఆర్గనైజర్స్ దగ్గర ఉంటాయి, ఇస్తారు వాళ్ళు. రాజలక్ష్మి గారి దగ్గర కానీ, రాజేశ్వరి గారి దగ్గర కానీ తీసుకోండి. చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీషు, తెలుగు కూడా బట్టి పట్టేయాలి. వీటిని మీరు బట్టి పట్టం కాదు, నరాల్లో జీర్ణించుకోవాలి. వీటిని తలుచుకుంటూ నిద్రపోవాలి. ఎవరు? మీరే. ఎవరికి వాళ్ళే తలుచుకుంటూ నిద్రపోవాలి. వీటిని తలుచుకుంటూ నిద్రపోవాలి. ఎవరిని? ఈ 5 చైతన్య లక్షణాలని, 5 వేదాంత రత్నాలని తలుచుకుంటూ నిద్రపోవాలి. వీటిని తలుచుకుంటూ నిద్ర మేల్కోవాలి. ఇదే నిధిధ్యాసనం అంటే. నిధిధ్యాసనం అంటే ఇదే. నిధిధ్యాసనం అంటే ఇదే. టీవీ సీరియల్లో కొన్ని భాగాలు మన కన్నీళ్ళు తెప్పిస్తాయి, కొన్ని భాగాలు నవ్వు తెప్పిస్తాయి. శోకం నిజం కాదు, నవ్వులు నిజం కాదు. అంతా నాటకం, అంతా బూటకం, అంతా టీవీలో బొమ్మల కలకలం. టీవీలో నటులు నటిస్తున్నారు, అది యథార్థం కాదు అని మనందరికీ స్పష్టంగా తెలుసు. అది ఒక వినోదం. ఏమిటి? టీవీలో కామెడీ వినోదం, ట్రాజిడీ వినోదం, రెండు వినోదమే. నానా విచార సుశ్రాంత. ఈ సాధకుడు ఎంతో తర్కం తర్వాత వేదాంతాన్ని సరిగా అర్థం చేసుకున్నాడు అని అర్థం. ధీర భవతి, అతను జ్ఞాని అవుతాడు. జ్ఞాని అంటే ఎవరు? సింపుల్ గా చెప్పండి. జ్ఞాని అనగా ఎవరు? జ్ఞాని అనగా నుదురు కొంచెం పెద్దగా ఉన్నవాడు. ఆడ మనిషి కానీ మగ మనిషి కానీ నుదురు చాలా పెద్దగా ఉంటుంది, జుట్టు ఒత్తుగా ఉంటుంది, బట్టతల అనేది రాదు, అంటే జుట్టు పలచగా ఎప్పుడు ఉండదు. ఇట్లాంటి మాటలే ఉండవు జ్ఞానికి. ఫిజికల్ గా మనం చెప్పలేము జ్ఞాని ఎవరో. పెద్ద నుదురు, వెనకాల మంచి ఆరా ఉంటుంది, 1000 క్యాండిల్ బొల్లు వెలిగినట్టు ఉంటుంది, బ్రహ్మ వచ్చస్సు కొట్టొచ్చినట్టు కనపడుతుంది జ్ఞానికి. ఆ బ్రహ్మ వచ్చేసి మనం చూడగలమా? ఉంటుంది బ్రహ్మ వచ్చేసి జ్ఞానిలో. ఆ జ్ఞాని మరొక జ్ఞాని మాత్రమే అర్థం చేసుకోగలడు. అజ్ఞానికి తెలియదు అది, ఆ బ్రహ్మ వచ్చేసి. కాబట్టి సింపుల్ గా జ్ఞాని అనగా ఎవరు అని మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? సబ్జెక్టు ఆబ్జెక్టుల విషయము స్పష్టంగా తెలిసినటువంటి వాడు జ్ఞాని. మళ్ళీ చూద్దాం. సబ్జెక్టు ఆబ్జెక్టుల విషయం స్పష్టంగా తెలిసినటువంటి వాడు జ్ఞాని అనగా ఆత్మ అనాత్మ వివేకి. ఆత్మ అనాత్మ వివేకి జ్ఞాని అని అర్థం. ఆత్మ అనాత్మ ద్విపుటిలో విశ్రాంతి ఆగత అంటే జీవితంలోని సమస్యలు సమసిపోతాయి, ఆరాటాలు పోరాటాలు ఉండవు. అనాత్మ వ్యవహారాల్ని సముద్రపు అలల్ని చూసినట్లు సాక్షిగా చూస్తాడు. ఒక మాట చెప్తాను నేను, ఏంటంటే అనాత్మ సమస్యలకు ఆది అంతం ఉండవు, అవి అలా కొనసాగుతూనే ఉంటాయి. ఈ దేహము మనస్సు పతనం చెందిన తర్వాత కూడా ఎన్నో కోట్ల 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 దేహాలు వస్తాయి, ఎన్నో కోట్ల 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 దేహాలు పోతాయి. ప్రళయంలో సృష్టి లయించిన తర్వాత కూడా మరల అనాత్మ సీరియల్ ఇలాగే కొనసాగుతుంది. నేను ఆత్మగా ఎంతవరకు కొనసాగుతాను? ఇది క్వశ్చన్. నేను ఆత్మగా ఎంతవరకు కొనసాగుతాను? సింపుల్. విదేహముక్తి వరకు. విదేహముక్తి వరకు ఉంటాను అనకూడదు. జీవన్ముక్తి, శరీరం పతనమైన తర్వాత విదేహముక్తి, అట్లా కాదు. నేను ఆత్మగా ఎంతవరకు కొనసాగుతానంటే విదేహముక్తి వరకు ఉంటాను అనకూడదు. నేను ఆత్మగా అంటే సాక్షి చైతన్యంగా అన్ని దేహాలను నా దేహం కాదు, అన్ని దేహాలను వాటి రాకపోకలను చూస్తాను. ఇది నా ఈశ్వర వేషం. ఏదన్నా కర్త అంటే ఈశ్వరుడు,
కర్త అంటే జీవాత్మ గాని పరమాత్మ గాని అంతే. అకర్త అంటే మళ్ళీ ఆత్మ బ్రహ్మన్. ఇది నా ఈశ్వర వేషం, ఈశ్వర హోదా, ఈశ్వర స్థాయి ఈ ప్రపంచం పట్ల, సృష్టి స్థితి లయల పట్ల నాకు రాగద్వేషాలు లేవు. ఇది వినోదం నాకు. ఇది అలా సాగిపోతుంది, కొనసాగిపోతుంది. నేను జీవుడి హోదాలో ఉంటే, అంటే దేహం మనస్సు నేనే అనుకుంటే, దేహాభిమానంతో ఉంటే జీవితం భయంకరంగా, ఘోరంగా, భారంగా ఉంటుంది. అందుకే నాకు విదేహముక్తి కావాలి, విదేహముక్తి కావాలని కోరుకుంటా. నాకు మరొక జన్మ వద్దు గురువు గారు, చెప్తున్నాను. నాకు జన్మరాహిత్యం కావాలి, మరొక జన్మ వద్దు, ఇది నా ప్రార్థన అని ఎవరైనా అంటే అతను లేక ఆమె జీవ జగతీశ్వర త్రిపుటిలో ఉన్నారు అని అర్థం. అంటే వాళ్ళకి దేహాభిమానం ఉందని అర్థం. నేను ఆత్మస్థితిలో ఉంటే నేను పునర్జన్మ కోసం, విదేహముక్తి కోసం తృష్ణతో అలమటిస్తానా? అలమటించను. నేను ఆత్మస్థితిలో ఉంటే పునర్జన్మ కోసం కలవరించను. ఎందుకని? ఎందుకంటే ఆత్మకు జనన మరణాలు లేవు. అసలు జన్మే లేదురా బాబు. అసలు జన్మే లేదు. ఇంకా పునర్జన్మ ఎక్కడ? నాకు పునర్జన్మ వద్దు గురువు గారు, నన్ను ఆశీర్వదించండి అని గురువు గారు చెయ్యి నెత్తి మీద పెట్టుకోవటం అనవసరం కదా. అసలు నువ్వు ఆత్మస్థితిలో ఉంటే నీకు జన్మే లేదు, ఇంకా పునర్జన్మ ఎక్కడ? అందుకే అష్టావక్ర మహర్షి ఏమంటారు? విశ్రాంతి మాగత అంటున్నారు. అంటే ఆత్మ స్వభావం ఏమిటి? నా కల్పతే, నా జానాతి, నా శృణోతి, నా పశ్యతి. ఇవన్నీ జీవుడి లక్షణాలు, జీవ ధర్మాలు. జీవాత్మను ప్రమాత అంటాం, అంటే తెలుసుకునేవాడు అంటాం. అంటే మనసుతో కలిపి కల్పతే అంటాం. కల్పతే అంటే మంచిగా ప్లానింగ్ చేస్తాడు, ప్రణాళికలు వేస్తాడు, కలలు కంటాడు, మరి ఊహల పల్లకీలో ఊరేగుతాడు, భవిష్యత్తు గురించి మంచి బలమైన అంచనాలు పెట్టుకుంటాడు. ఇది లక్షణం, ప్రమాత లక్షణం, ఆత్మ లక్షణం కాదు సుమా. ప్రమాత అంటే తెలుసుకునేవాడు అని అర్థం. జానాతి, జానాతి అంటే ప్రమాత అన్ని తెలుసుకుంటాడు, అది జీవలక్షణం. శృణోతి, ప్రమాత అన్ని వింటాడు, అది జీవలక్షణం. పశ్యతి, ప్రమాత అన్ని చూస్తాడు, జీవలక్షణం. ప్రమాత అంటే దేహము మనసుతో ఉన్నటువంటి జీవాత్మ, అదే జీవాత్మ, అదే జీవుడు. నేనే ఆత్మ, నేను సర్వవ్యాపక చైతన్యాన్ని అని ఒక మెచ్యూరిటీ వస్తే, ఒక పరిణితి చెందితే, ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగితే, ఆత్మస్థితిలో ఉండగలిగితే, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని నిస్సంశయ జ్ఞానంలో ఉంటే, నిశ్చయ జ్ఞానంలో ఉంటే అప్పుడు ఏమంటాడు? అహం అప్రమాత ఆత్మ అస్మి. అహం అప్రమాత, నేను తెలుసుకునేవాడిని కాదు, వినేవాడిని కాదు, చూసేవాడిని కాదు, కర్తను కాదు. అహం అప్రమాత ఆత్మ అస్మి అంటాడు. పశ్యన్, శృణ్వన్, స్పృశన్, జిఘ్రన్, నైవ కించిత్ కరోమి, నైవ కించిత్ కరోమి. నేను ఆత్మను, నేను అకర్త, నేను ఏ పని చేయను. నా కల్పతే, నాకు అంచనాలు లేవు, కోరికలు లేవు, దుఃఖం లేదు, నేను తెలుసుకునేది లేదు, నేను చూసేది లేదు, నేను వినేది లేదు. మరి నీవు తెలుసుకోకపోతే, నువ్వు తెలుసుకోని అంటున్నావు కదా, అప్రమాత అంటున్నావు కదా, నువ్వు తెలుసుకోకపోతే, నీవు తెలుసుకోకపోతే జ్ఞాని ఎలా అవుతావయ్యా? చెప్పు ఒక మాట, చూటుకు అడుగుతున్నా. నీవు తెలుసుకోకపోతే, నీవు అప్రమాత అయితే జ్ఞానివి ఎలా అవుతావు? ఇలా ఎవరైనా అడిగితే జ్ఞాని ఏమంటాడు? నేను జ్ఞానిని కాదు. ఎవరు చెప్పారు నేను జ్ఞానిని? బుద్ధిపరంగా ఇంటలెక్చువల్ గా తెలివితేటలు ఉన్నవాడిని జ్ఞాని అంటారు. నేను జ్ఞానిని కాదు.
నేను ఆత్మగా ఉన్నాను. మరైతే నువ్వు అజ్ఞానివా? ఎవరు చెప్పారు నేను అజ్ఞాని అని? నేను జ్ఞానిని కాదు, అజ్ఞానిని కాదు. అజ్ఞానం, జ్ఞానం అదంతా కూడా జ్ఞానవర్జితాన్ అజ్ఞానహీన చిత్. జ్ఞానమస్తికం జ్ఞాతుమంతరం అంటారు రమణ మహర్షి ఉపదేశాలలో. అజ్ఞానం, జ్ఞానం కూడా మనసు యొక్క స్థితి, మానసిక స్థితి. కాబట్టి నేను జ్ఞానిని కాదు, అజ్ఞానిని కాదు. నాకు బంధం లేదు. అజ్ఞానం అంటే అదే కదా. జ్ఞానం అంటే ముక్తి. నాకు బంధం లేదు, ముక్తి లేదు. నేను జ్ఞానిని కాదు, అజ్ఞానిని కాదు. మరి ఎవరు నేను? చిదానంద రూప, చిదానంద రూప, శివోహం శివోహం. ఇది నీకు తర్కంతో తెలిసేది కాదు. వేదాంతం మాత్రమే బోధిస్తుంది. వేదాంతం మాత్రమే 5 వేదాంత రత్నాలను ఇవ్వగలదు. 5 చైతన్య లక్షణాలను చెప్పగలదు. సైన్స్ గాని, తర్కశాస్త్రం గాని చైతన్యం గురించి చెప్పలేవు. మళ్ళీ చెబుతున్నా, సైన్స్ గాని, తర్కశాస్త్రం గాని చైతన్యం గురించి చెప్పలేవు. ఎందుకని? వేదాంతం వాటి పరిధిలో లేదు, అందుకని చెప్పలేవు. 28వ శ్లోకం. అసమాధేర విక్షేపాత్ న ముముక్షుర్న చేతరః నిశ్చిత్య కల్పితం పశ్యన్ బ్రహ్మైవాస్తే మహాశయః. అంటే జ్ఞాని ముముక్షు కాదు, సాధకుడు కాదు. అనాత్మ నుండి పూర్తిగా వేరుగా ఉన్నాడు ఆత్మజ్ఞాని. అతను నిధిధ్యాసనం కూడా చేయడు. నిధిధ్యాసనం ధ్యానం కూడా చేయడు. అంటే వాసన నివృత్తి కోసం చేసేది నిధిధ్యాసనం కదా. వాసన నివృత్తి కోసం నిధిధ్యాసనం చేస్తాం. వాసనలు మనస్సుకు సంబంధించినవి. జ్ఞాని తనకు మనస్సు ఉంది అని గుర్తించడు. అంటే మనస్సుతో మమేకం అవడు అని అర్థం. మైండ్ని మిథ్యగా, అంటే మిథ్య అనాత్మగా భావిస్తాడు. ఇప్పుడు తాడులో ఉన్న పాము, అది తాడు అని నాకు స్పష్టంగా తెలిసింది. లైట్ వేసి చూసాం, తాడు. ఇంకా పాము సమస్య ఎక్కడుంది? నువ్వు అజ్ఞానంలో ఏమనుకున్నావు? తాడులో పాము ఉందనుకున్నావు. ఇప్పుడు ఏం చేస్తున్నావు? తాడని తెలిసిన తర్వాత ఏం చేస్తున్నావు? అది కాదు గురువుగారు, ఎందుకైనా మంచిదండి అంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదండి. తాడే అంటే చాలా మంది చెప్పారు, నేను కూడా చూశాను, లైట్ వేశారు, తాడేనండి. కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా గురువుగారు. మరి ఒకవేళ ఒకవేళ అంటే సపోజ్ సపోజ్ ఒక 20%, ఒక 20 ఇట్లా ఇట్లా గొనుగుతారు కొంతమంది. పాము అయి ఉంటే మన విషయాన్ని మరి తీసేయాలి కదండి, కూరలు తీసేయాలి కదండి గురువుగారు. దాచుకోం కదా అది. బుస్సు బుస్సు అని కూడా అందని ఎవరో చెప్పారు నాకు, బుస్సు అందని. కానీ నాకు అంటే తెలిసిందనుకోండి, భ్రమ తొలగింది. కానీ ఎందుకైనా మంచిది గురువుగారు, ఆ పాములోంచి మనం కూరలు పీకాలండి, దాచుకోం కదండి. ఆ వాళ్ళ పాము పట్టేవాడిని తీసుకొచ్చి ఆ కూరలు పీకిస్తే అప్పుడు మనకి ఇబ్బంది ఉండదు. ఇది సాధన. తాడులో ఉన్న పాము నుండి విషాన్ని ఎందుకు వేరు చేయాలి? అది తాడులోని పాముగా నేను అర్థం చేసుకున్నా కదా. అది తాడులో పాము అని అర్థం చేసుకున్నాను కదా. అంటే నా భ్రమ తొలగింది కదా. ఇప్పుడు నేనేం సాధన చేయాలి? నాకు సాధన ఎందుకు ఇంకా? పాము నుండి విషం తొలగించాలి, అది నా సాధన. ఎందుకంటే పొరపాటున కాటేసింది అనుకోండి, నన్ను ప్రమాదం కదండి. అందుకని విషం తీసేయాలి. చూడండి ఇది ఎంత మూర్ఖత్వం, మూర్ఖత్వం కదా. తాడులో పాము అనే మాట యాంత్రికంగా, యథాలాపంగా మనం వాడతాం. అది తాడని తెలిసింది, పాము కాదని తెలిసింది. నేనేం చేస్తున్నాను? సాధన చేస్తున్నాను. ఎందుకు? ఆ పాము నుండి విషం తీసేయాలండి. ఆత్మబంధువులారా, ఇక్కడే పప్పులో కాలేయకూడదు మనం. పప్పులో కాలేస్తాం అందరం. మనస్సు మిథ్య. వినండి జాగ్రత్తగా. మనస్సు మిథ్య అని స్పష్టంగా తెలిసినటువంటి జ్ఞానికి, మనస్సు మిథ్య అని స్పష్టంగా తెలిసిన జ్ఞానికి వాసన నివృత్తితో పని లేదు. అంటే నిధిధ్యాసనంతో పని లేదు.
అర్థం లేని పని నిధిధ్యాసనం. అసమాధేహి అంటే సమాధి అభ్యాస అనేది ఒక నిధిధ్యాసనం ఉంది. నిధిధ్యాసనం 2 రకాలు మనందరికీ తెలుసు. సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం, బ్రహ్మ అభ్యాస రూప నిధిధ్యాసనం. సమాధి అభ్యాస రూప నిధిధ్యాసనం కానీ, బ్రహ్మ అభ్యాస రూప నిధిధ్యాసనం కానీ ఏది చేయాల్సిన పని లేదు. అందువల్ల నా ముముక్షుహు, అతను సాధకుడు కాదు, ముముక్షువు కాదు. మరి సాధనలు ఏం చెయ్యకపోతే అతను సంసారి అని అందామా? కాదు. నచ ఇతర, అతను అసాధక సంసారి అంటే సాధకుడు కాని సంసారి. అది కూడా కాదు. అతను సాధక సంసారి కాదు, అసాధక సంసారి కూడా కాదు. మరి ఎవరు అతను? అంటే సాధన చేసే సంసారి కాదు, సాధన చెయ్యని సంసారి కాదు. ఎవరు అతను? ముక్త. అతను ముక్త. అతను ఏ సాధనలు చేయనవసరం లేని ముక్తుడు. ముక్త పురుష. ముక్త పురుష. పురుషుడు అంటే మగవాడు, ఆడ మనిషి కాదు అని అనుకోకూడదు. మన వేదాంతంలో పురుష అంటే, శాస్త్రంలో పురుష అంటే మేలు ఫిమేల్ 2. అది గుర్తుపెట్టుకోండి. ఈ వేదాంతం అంటే మరి ఎక్కువ పురుషుల్ని పైకి లేపుతుంది, అసలు స్త్రీల గురించి మాట్లాడలేదు అనుకోవద్దు. పురుష సూక్తం అంటే మగాళ్ళకి అనుకోకూడదు. తర్వాత చతుర్వేద పురుషార్థాలు అంటే పురుషార్థములు, పురుషులు సాధించవలసినటువంటి గమ్యములు అని కాదు అర్థం. మనుష్య గమ్యములు. చతుర్వేద పురుషార్థములు అంటే 4 మనుష్య గమ్యములు, మనుష్య గోల్స్, హ్యూమన్ గోల్స్ అని అర్థం. హ్యూమన్ బీయింగ్ అంటే బోత్ కదా అది. సో ముక్త పురుష. సాధనలన్నీ అనాత్మను మెరుగుపరుచుకోవడానికే ఉన్నాయి. అతను ముక్తుడు. ముక్తుడికి ఏముంది? ఇంకా అనాత్మ ఎక్కడుంది? సాధనలు ఎందుకు చేస్తావు? సాధనలన్నీ కూడా అనాత్మను మెరుగుపరచడానికి ఉంటాయి. ఆత్మను మెరుగుపరుచుకునేది ఏముంటుంది? ఆత్మను మెరుగుపరచుకోవడానికి గంగా స్నానం చేయాలి మనం ఏమన్నా? ఆత్మను మెరుగుపరచుకునేదంటూ ఉండదు. జీవభావంతో ఉన్నవాడికి దేహం, మనసు ఉంటాయి. వాటిని ఇంకా 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 శుద్ధి చేసుకోవాలని సాధనలు చేస్తాడు. ఎవరు? జీవభావంతో ఉన్నవాడు. జీవభావం తొలగింది, దేహము మనస్సు అనాత్మగా దృశ్య ప్రపంచంగా చూసేటటువంటి పరిణితి వచ్చింది. అనాత్మ స్టేటస్ ఎంత పెద్దదైనా కావచ్చు. అనాత్మ మిథ్య. నేను ముక్త, ఆత్మగా ముక్త. నన్ను నేను ఆత్మగా మెరుగుపరుచుకునేది ఏమీ లేదు. ఆత్మకు మెరుగులు తరుగులు సాధనలు ఉండవు. ఇదంతా ఆత్మ అనాత్మ ద్విపుటికి సంబంధించిన అంశాలు. ఈ ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత నిధిధ్యాసనం చేస్తూ ఇంకా ఇంకా వాసన నివృత్తి చేసుకుని చిత్తశుద్ధి చేసుకుంటున్నావా? అయితే ఒకవేళ నువ్వు అలా చేస్తే ఒక హాబీ లాగా, ఒక వినోదం లాగా చేస్తావు అంతే. ఒక సినిమా చూసినట్టు అనమాట. మనిషికి జీవితాశయం ఏమిటి? మనిషికి జీవితాశయం ఏమిటి అంటే ఏం చెప్తారు? చిత్తశుద్ధి. కాదు. మనిషికి జీవితాశయం చిత్తశుద్ధి కాదు. మనిషి జీవిత ఆశయం ఏమిటంటే, నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని, నాకు దేహము మనస్సు లేవు, అవి మిథ్య. దేహము మనస్సు జగత్తు వీటిలో ఏ సంఘటనలు జరిగినా నేను చెలించను అని ఆత్మలో రమించేవాడు. అది ఆశయం, జీవితాశయం అంటే అది. ఇదే మనిషికి ఏకైక ఎజెండా, ఒకే ఒక గమ్యం, ఒకే ఒక లక్ష్యం. ఇదే జీవితాశయం. ఏంటది జీవితాశయం? నేను చైతన్యాన్ని, సర్వవ్యాపకమైన చైతన్యాన్ని. ఈ దేహము మనసు కుటుంబం ఇంద్రియాలు అవన్నీ కూడా మిథ్య. కాబట్టి అక్కడ ఏం జరిగినా, జగత్తులో ఏం జరిగినా, మన దేహంలో ఏం జరిగినా, నా భార్య దేహంలో ఏం జరిగినా, నా భర్త దేహంలో ఏం జరిగినా, పిల్లల దేహంలో ఏం జరిగినా, ఈ ప్రపంచంలో ఎవరి దేహంలో ఏం జరిగినా కూడా నేను చెల్లించను. నేను ఆత్మలో రమించగలగాలి.
ఇది ఏకైక ఎజెండా, జీవిత పరమావధి, ఒకే ఒక గమ్యం. చతుర్విధ పురుషార్థాలైనటువంటి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు సాధించడంలోని అంతరార్థం ఇదే. ఇదే మనిషి యొక్క ఒకే ఒక లక్ష్యం, జీవిత లక్ష్యం. మనశ్శాంతి కాదు. ఒకే ఒక జీవిత లక్ష్యం మనశ్శాంతి కాదు, ఆత్మశాంతి. మనకు కావాల్సింది ఏమిటి? ఆత్మశాంతి. ఆత్మశాంతి మాత్రమే మన ఏకైక లక్ష్యం. మనశ్శాంతి పొందటానికి సాధన కావాలి, నిరంతర సాధన కావాలి. ఆత్మశాంతి అనేది తెలుసుకునేది. అది నిత్యము నీతోనే ఉందని తెలుసుకుంటే చాలు. కాబట్టి జ్ఞాని ఎవరు? నిత్యముక్త, దిపుటిలో ఆత్మ అనాత్మ ఫార్మేట్ లో ఉన్న జ్ఞాని ఏం చేస్తాడు? దేహం, మనసు, కుటుంబం, జగత్తు, ఈ నాలుగింటిని ఎలా చూస్తాడు జ్ఞాని? అతని దృష్టి ఎలా ఉంటుంది? సర్వం కల్పితం నిశ్చిత్య, అంటే అనాత్మగా చూస్తాడు. అనాత్మ అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇన్కాంప్రిహెన్సిబుల్ అని అర్థం కాదు. అన్ప్రెడిక్టబుల్, మనం ఊహించలేము. అన్కంట్రోలబుల్, మనం నియంత్రించలేము. నిలకడలేదు అసలు. అన్సస్టైనబుల్, అన్స్టేబుల్ అనమాట. కాబట్టి అనాత్మ లెవెల్లో డ్రామా కొనసాగుతుంది. అది జీవితాంతం ఉంటుంది, నిత్యం ఉంటుంది, నిత్యము ఉంటుంది. నీ జీవితానికి ముందు, నీ జీవితానికి తర్వాత అనాత్మ ఆటలు నిత్యము ఉంటాయి. ఈ సృష్టి, ఈ ప్రపంచం, అంటే ఈ జగత్తు ఎందుకుంది అసలు అని అడగొద్దు. ఎందుకంటే దాని స్వభావం. నాకు ఇప్పుడు మిథ్యానాత్మ నిత్యం కొనసాగుతుంది. మరి సత్య ఆత్మ, ఆత్మ ఆత్మ కూడా నిత్యం కొనసాగుతుంది, నిత్యం ఉంటుంది. మిథ్య అనాత్మ నిత్యము కొనసాగుతుంది. సత్య ఆత్మ కూడా నిత్యము ఉంటుంది. సత్యం మిథ్య మధ్య తేడా మర్చిపోకూడదు. మిథ్య అనాత్మ లెవెల్లో, అంటే మిథ్య అనాత్మ లెవెల్లో ఏం జరిగినా అవి నన్ను కదిలించలేవు, గాయపరచలేవు. నిత్యముక్త జ్ఞానికి ఈ అవగాహన ఉంటుంది. కల్పితం నిశ్చిత్య, అంటే దేహం, మనసు, కుటుంబం, జగత్తు ఇదంతా కల్పితం రా బాబు. ఇది మిథ్య, ఇది స్పష్టం. ఇదే నిశ్చయ జ్ఞానం, ఇదే నిస్సంశయ జ్ఞానం. ఇది స్పష్టంగా అర్థం చేసుకోవటానికి, గుర్తుపెట్టుకోండి, ఇది స్పష్టంగా అర్థం చేసుకోవటానికి అంటే ఏంటది? దేహము, మనస్సు, కుటుంబం, జగత్తు, అంటే నా దేహము, నా మనస్సు, నా కుటుంబం, నా జగత్తు, ఇవన్నీ కూడా మిథ్య అని అర్థం చేసుకోవటానికి మిథ్యా మనస్సునే ఉపయోగిస్తున్నాము. ఇదంతా మిథ్యని తెలుసుకోవటానికి మిథ్యా మనస్సునే మనం ఉపయోగిస్తున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే మనస్సు మిథ్య అని అర్థం చేసుకోవటానికి మిథ్యా మనస్సునే మనం వాడుకోవాలి. సర్వం కల్పితం నిశ్చిత్య, అది గుర్తుపెట్టుకోవాలి మనం. తర్వాత 29వ శ్లోకం చూద్దాం. యశాంతః స్యాదహంకారః న కరోతి సహ నిరహంకార ధీరేన న కించిత్ న కృతం. అంటే తాను కర్తను అనే భావం ఉందనుకోండి ఎవరికైనా, అంటే ఆత్మకు శుద్ధి అవసరం లేదని చెప్పుకుంటున్నాం కదా. అంటే ఈ ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత కూడా నిత్యముక్త జ్ఞాని చాలా యాక్టివ్గా, చురుగ్గా తన దేహం, మనసుతో ఈ జగత్తులో వ్యవహారాలు చేస్తాడు. ఇది కొనసాగుతుంది. అంటే ప్రారబ్ధ వాసనల వల్ల అలా చేస్తాడు. అనాత్మ లెవెల్లో ప్రారబ్ధం యొక్క ప్రభావం దేహం, మనసు మీద పడుతుంది. అందుకే ఇందాక చెప్పుకున్నాం కదా, అనాత్మ, అన్ప్రెడిక్టబుల్, అవన్నీ చెప్పుకున్నాం కదా. అంటే ప్రారబ్ధం అర్థం కాదు ఎవరికి. అదృష్టం అంటే దృష్టం కానిది. కానీ జాతకం చూసి కొంతమంది ప్రారబ్ధాన్ని ఏదో జ్యోతిష్యంలా చెప్తారు, కానీ వాతావరణ సూచనలు చెప్తారు. అలాగే జ్యోతిష్యం కూడా మనం పూర్తిగా మనం నిజమని చెప్పలేము. ఒక అతను మన స్వామీజీ దగ్గరికి వచ్చి, నాకు మరణం తెలుసండి, నా పలానా రోజు నేను చనిపోతాను, మీరు కొంచెం నా మరణానికి తప్పకుండా రండి అని ఒక వెడ్డింగ్ ఇన్విటేషన్ ఇచ్చినట్టు చెప్పాడు. స్వామీజీని తోటి శిష్యులు ఆహ్వానించాడు. చచ్చిపోతాడు, బాగుందిరా ఇదంతా, మనం వెడ్డింగ్ ఎంగేజ్మెంట్లు చూసాము,
పెళ్లి చూసాం, అన్ని చూసాం, కానీ మరణించడం చూడలేదు కదా ఎవరు. నా మరణానికి రండి, నాకు తెలిసిన మరణం ఇప్పుడు అంతే అంటున్నాడని వెళ్ళారు. పాపం స్వామీజీ వెళ్ళారు, శిష్యులు వెళ్ళారు. అతను శుభ్రంగా స్వామీజీ దగ్గర స్వామీజీ చేయిని తన నెత్తి మీద పెట్టుకుని ఆశీర్వాదాలు తీసుకున్నాడు. మరి శిష్యులంతా, తోటి శిష్యులంతా చూస్తుంటే ఒక కుర్చీలో కూర్చున్నాడు. కూర్చుని చచ్చిపోతాడు. అతను తెలుసు, టైం తెలుసు, ఆ టైం ప్రకారం చనిపోతాడు అతను. స్వామీజీ శిష్యులు అందరూ కూర్చున్నారు, ఇంకా కొంతమంది వాళ్ళ బంధువులు వాళ్ళంతా వచ్చారు. అయితే టైం వచ్చేసింది, అతను చనిపోయే టైం. అందరికీ చూస్తున్నారు ఎంతగా, ఎట్లా చచ్చిపోతాడా అని. చూస్తుంటే అతను కుర్చీలో అటు ఇటు ఊగాడు. ఊగి ఒక పక్కకు ఒరిగిపోయాడు, అంటే చనిపోయాడు అని అనుకున్నారు అందరూ, కానీ చనిపోలా. ఒక పక్కకు ఒరిగాడు. ఒరిగి మళ్ళీ ఒకసారి లేచి కూర్చున్నాడు. లేచి కూర్చుని, నన్ను ఇంకా కొన్ని రోజులు ఉండమన్నారు, భగవంతుడు వెనక్కి పంపించేశాడు, నేను ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు చేయాలంట, అందుకని నన్ను వెనక్కి పంపించేశాడని చెప్పాడు. అంతే. ఏమర్థమైంది మీకు? ప్రారంధాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. ప్రారంధం ఒక రకంగా మనకు వంట పట్టదు. అదే మనకు అర్థం చేసుకోవాలి. శ్రీకృష్ణుడు కూడా మనకు రోల్ మోడల్ గా, మన గృహస్థుగా జీవించాడు. చాలా మంది ఏమంటారంటే గృహస్థులు అంటే కొంచెం ఇన్ఫీరియర్ క్వాలిటీ, సన్యాసులు మంచి సుపీరియర్ క్వాలిటీ, గృహస్థులు మన పెద్దగా మనకు మోక్షం, ఆత్మజ్ఞానం అంత కష్టం అనుకుంటారు. అట్లా కాదు. తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత కూడా వాళ్ళంతా పెక్యులర్ గా బిహేవ్ చేస్తారనుకుంటారు. అలా ఏం బిహేవ్ చేయరు. ఇప్పుడు శ్రీకృష్ణుడికి ఏమిటి, కుచేలుడికి ఆతిథ్యం ఇచ్చి సత్కరించాడు కదా, కాళ్ళు కడిగాడు కదా, కుచేలుడు కాళ్ళు కడిగాడు కదా, అతిథి దేవోభవ అని లోకానికి చాటి చెప్పడానికి పాదపూజ చేశాడు. శ్రీకృష్ణుడికి అవసరమా? భగవంతుడు కదా, మరి శ్రీకృష్ణుడికి అవసరమా? గురుకుల వాసంలో విద్యను అభ్యసించాడు కదా, అంటే గురువు యొక్క ఆవశ్యకత లోకానికి చెప్పాడు. కాబట్టి అదంతా ఒక లీల, ఒక వినోదంగా వాళ్ళు కర్మలు చేస్తారు. ఇంద్రియాని ఇంద్రియార్థేషు వర్తంతే, గుణాహ గుణేషు వర్తంతే, నైవ కించిత్ కరోమి. అనాత్మ కోణంలో కర్మలు కొనసాగుతాయి, ఆత్మకోణంలో అహం అకర్త యస్య అంతః అహంకార వర్తతే, అంటే అజ్ఞాని విషయంలో కర్మలు అహంకారంతో చేస్తాడు, త్రిపుటిలో ఉంటాడు. దేహం మనసు తానే అనుకుంటాడు, దేహాభిమానంతో ఉంటాడు. అహంకారం వచ్చింది అంటే ప్రారంభం వచ్చింది, కాబట్టి కుటుంబం వచ్చింది, కాబట్టి సమస్యలు వచ్చాయి, కాబట్టి మోక్ష ఇచ్ఛ అంటే మోక్ష అనేటటువంటి తృష్ణ అవన్నీ ఉంటాయి. అతనికి సాధనలు చేయాలి. కానీ జ్ఞాని ఏం చేస్తాడంటే చురుకుగా కర్మలు చేసినట్లు కనపడతాడు, అంటే అజ్ఞానిలాగా కర్మలు చేసినట్లే ఉంటాడు జ్ఞాని. సహకరోతి, అతను కర్మలు చేసినా కూడా కర్మని అకర్మయ పశ్యేత్, అకర్మని చ కర్మయ, కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను దర్శిస్తాడు. ఎవరు? జ్ఞాని, అంటే బుద్ధిశాలి అన్నమాట. సహకరోతి ఏవ, బయటకు కర్మలు చేసినా చేయకపోయినా అతని ఆంతర్యం ఎలా ఉంది అనేది ముఖ్యం, అతని అంతర్గత స్థితి ఎలా ఉంది అనేది ముఖ్యం, బయట పరిస్థితులు కాదు. ఎలా ఉంటుంది ఆంతర్యం? ఆత్మలో రమిస్తాడు. అతని ఆంతర్యం ఎలా ఉంటుందంటే ఆత్మలో రమిస్తాడు, నిత్యం ఆత్మలో రమిస్తాడు. స్వస్తి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.